ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, సో సాధారణంగా ఒక మనిషి ఎలా పుడతాడండి? మామూలుగా లోకంలో ఎలా పుడతాడు? ఆ? తల్లి గర్భంలోంచి పుడతాడు. ఇది అంతకు తెలిసిందే. దాన్ని మనం నోట్ చేసుకుంటాం ఆ తారీఖు. అవునా? తల్లి గర్భం నుంచి ఎప్పుడైతే బిడ్డ బయటకు వస్తుందో దాన్ని మనం పుట్టినరోజుగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూనే ఉంటాం. అవునా? ఇది భౌతిక సంబంధించినటువంటి జన్మ. దీన్నే మ్యాక్సిమం ప్రపంచంలో ఉన్న 99% మంది జరుపుకుంటారు. ఈ డేట్నే జ్ఞాపకం చేసుకుంటారు. ఇది భౌతిక సంబంధించినటువంటి జన్మదినం. అంటే తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి జన్మదినాన్ని అందరూ చేసుకుంటూ ఉంటారు. అసలు తల్లిదండ్రుల ద్వారా తల్లి గర్భంలోంచి బయటకు వస్తే మన అందరం కూడా ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. మన తల్లిదండ్రులు ఈ లోకానుసారంగా అంటే భౌతికంగా ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు. సో అలా ఆలోచన చేస్తూనే ఒకసారి క్రైస్తవులంటే మనము బైబిల్ వంక అంటే పరిశుద్ధ గ్రంథం వంక ఒకసారి తీర్చి చూసినట్లయితే అసలు మనల్ని ఎవరిని పుట్టిస్తున్నారు? అసలు ఈ భూమి మీదకి మనల్ని ఎవరు తీసుకొస్తున్నారు? అసలు ఆ తల్లిదండ్రులకి బిడ్డలు కలిగించేవాడు ఎవరు? అసలు తల్లి గర్భంలోనే ప్రవేశపెట్టేవాడు ఎవరని మనం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి వాస్తవాలు బయటకు వస్తూ ఉంటాయండి పరిశుద్ధ గ్రంథంలో. కీర్తన గ్రంథంలో 100వ కీర్తనలో చక్కటి మాట ఉంటుంది. సమస్త దేశములారా యెహోవాను సేవించుడి, ఉత్సాహగానంతో ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. అవునా? చూడండి 100వ కీర్తనలో అద్భుతమైన మాట. ఒకసారి కీర్తన అందరికీ కంఠస్థమైనటువంటి కీర్తన ఇది అవసరం లేదు కూడా. చదువుకుందాం ఒకసారి. 100వ కీర్తనలో చక్కటి కీర్తన ద్వారా చూడండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. ఎందుకు రావాలి? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను. ఆయనే మనలను పుట్టించెను. ఒకటనేసి కింద పుట్టినోట్లో ఏమనం చూడండి. మనలను మనమే సృజించుకొనలేము. అంటే ఒక మనిషి పుట్టించలేడు.